హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం లెమన్ చికెన్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లెమన్ చికెన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే టేస్ట్ వచ్చేలాగా మీరు కూడా చేసేయచ్చు. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ని తీసుకొని నీచు వాసన పోయేలాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసి ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగుని వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, లెమన్ జెస్ట్ వేసుకుంటాము. లెమన్ పైన తొక్క ఉంటుంది కదండి, దాన్ని కాస్త తురిమితే వచ్చేదాన్నే లెమన్ జెస్ట్ అంటాము. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక నిమ్మకాయని తీసుకొని గ్రేటర్ సహాయంతో కాస్త గ్రేట్ చేసుకొని ఒక చిటికెడు ఈ మ్యారినేషన్ లోకి యాడ్ చేసుకుంటాం. ఈ లెమన్ జెస్ట్ ని యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీని లెమన్ చికెన్ అని పిలుస్తారు. ఈ టైంలో ఉప్పు, కారం, పులుపు ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా మీకు సరిపోలేదు అనిపిస్తే గనక ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ మ్యారినేషన్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ లోపు మనం ఈ రెసిపీకి కావలసిన ఒక మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక వెడల్పుగా ఉన్న పాత్రని తీసుకొని 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 నల్ల యాలుక, 2-3 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకుని 4-5 ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒకసారి వేపుకోవాలి. ఇవి కాస్త వేడెక్కిన తర్వాత కిందకి దించి గోరువెచ్చగా ఉండగానే పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకున్న అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లోకి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ నుండి వాటర్ రిలీజ్ చేస్తుందండి. ఆ టైంలో మూత తీసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని 2 స్పూన్ల వాటర్ లో మిక్స్ చేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ స్లరీని చికెన్ లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి ఒక 200 ml వాటర్ ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి స్లాంట్ గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు ఒక 2 నిమ్మకాయల్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా స్లైస్ చేసుకొని అందులో ఉండే గింజల్ని తీసేసి ఒక 4 స్లైసెస్ ని చికెన్ లోకి యాడ్ చేసుకుంటాం. మిగతా స్లైసెస్ ని పక్కన పెట్టుకోండి. ఇలా గ్రీన్ చిల్లీస్ అండ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి పక్కకు దించేసుకోవాలి. మీరు దీన్ని నాన్స్ లోకి, రోటీస్ లోకి సర్వ్ చేసుకునేలా ఉంటే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి కిందకు దించి సర్వ్ చేసుకోవాలండి. లేదు స్టార్టర్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే గనక ఇంకా కాస్త దగ్గర పడే వరకు ఇంకో 2-3 నిమిషాలు మగ్గనిస్తే స్టార్టర్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీలోకి కారానికి బదులుగా మనం పచ్చిమిరపకాయల్ని, మిరియాలని వాడతామండి. కాబట్టి మీ రుచికి తగినట్టు మీరు కారం ఎక్కువ తింటే గనక ఇంకొన్ని పచ్చిమిరపకాయలని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా లెమన్ చికెన్ రెసిపీని ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చేసేయచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.